హాయ్. హాయ్. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఇక్కడ కార్తీక మాసం మన అందరూ చాలా ఎక్కువ పూజలు అవి చేస్తారు. ఈరోజు ఇంకా చాలా చాలా ఎక్కువ చేస్తారు. సో అసలు దీనికి అసలు రియాలిటీకి అసలు రియల్గా కార్తీక పౌర్ణమి అంటే ఏంటి, అసలు కార్తీక పౌర్ణమి నాడు మనం ఏం చేయాలి అనేది వివరిస్తే బాగుంటుంది. మంచి క్వశ్చన్. ఈరోజు కార్తీక పౌర్ణమి పూజలు ఎక్కువ చేస్తారు అని అన్నావు చూడు. అసలు పూజ అంటే పూర్ణత్వ జాయతే, అంటే పూర్ణత్వాన్ని మనలో తీసుకురావటం. పౌర్ణమి అంటే పూర్ణత్వాన్ని తీసుకురావటం. ఈ కార్తీక పౌర్ణమి అంటే ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే మనలో నేను అనే ఆ కర్త పరివిధాలుగా మారిపోయాడు. పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలుగా బయటికి వెళుతూ, పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలుగా అలాగ బయటికి వెళుతూ, ఆలోచనల రూపంగా బయటికి వెళ్ళిపోతూ అధోగతి పాలయ్యింది. ఈ ప్రాణం, మహాప్రాణం అధోగతి పాలయ్యి ఒకరోజు ఈ ప్రాణం అంతా నాశనం అయిపోయి మొత్తం మనం లేకుండా అవుతుంది, చావుకి దగ్గర అవుతున్నాం. ఈ పూర్ణత్వం ఎవరితో? మనలో ఉన్న ఈశ్వరుడితో. మనలో ఉన్న ప్రాణమే ఈశ్వరుడు. మన భ్రూమధ్యమే శివస్థానం, భ్రువోర్మధ్యే శివస్థానం. మనసస్త్ర విలీయతే. మనోమాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. మనస్సు వల్లనే మనకి ద్వైతం కనిపిస్తుంది. ఆలోచనల వల్లనే మన ప్రాణం అధోగతి పాలవుతుంది. కర్మేంద్రియాలుగా జ్ఞానేంద్రియాలుగా బయటికి పోయి మన పంచ ప్రాణాలుగా పంచ ఉప ప్రాణాలుగా బయటికి పోయి అపానం ఒకరోజు నాశనం అయిపోయి కింద వైపు వెళ్ళిపోతుంది. ఈ కార్తీక పౌర్ణమి చతుర్మాసాలు ఇవన్నీ ఏంటి అంటే మనలో సాధనా పరంగా ఆ పూర్ణత్వాన్ని తీసుకురావటానికి, ఆ కర్త నేను అనే ఈ అహంకారాన్ని దూరం చేసి ఆ అహాన్ని తీసేసి ఒక్క కేవలం అస్మిత నేను అనే ఆ ఆత్మతత్వాన్ని మనలో వెలుగు తీసుకొచ్చి కేవలం ఒక్క ఈశ్వరుడే ఉన్నాడు. ఆ ఈశ్వరుడే, మన అహంకారాన్ని తీస్తే మిగిలేది ఆ ఈశ్వరుడే. ఈ అహంకారం వల్లనే ఈ స్మాల్ ఐ, ఒక ఈగో, ఆ ఈగో ఈజ్ ఎడ్జింగ్ గాడ్ అవుట్. మనలో ఉన్న దైవత్వాన్ని కంప్లీట్గా బయటికి పోయేటట్టు చేసుకుంటున్నాం. ఎవరు? మన కర్మల వలన. ఆ కర్మల వలన అధోగతి పాలవుతున్నాం. ఈ కర్మయోగం అంటే రివర్స్. గురువాక్యాం సుషుమ్నాయాం విపరీతో భవేత్ జపః. ఆ శివో హం, పైకి వెళ్ళేది శివో, కిందకు వచ్చేది హం. పైకి వెళ్ళేది రా, కిందకు వచ్చేది మా. ఇలా మనం పైకి వెళ్ళేది సో, కిందకు వచ్చేది హం. ఒక్కటే తత్వమసి. తత్ అది, త్వం ఇది, అసి. ప్రజ్ఞానం బ్రహ్మ. రెండు. ఏది ఆ జ్ఞానం? ఏది? ఈ అహంకారాన్ని తీస్తే ఆ పూర్తిగా ఒక్క ఈశ్వరుడే ఉన్నాడు అనేది ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. అహం అంటే ఈ అహం, బ్రహ్మాస్మి, ఒక్క ఈశ్వరుడే ఉన్నాడు. తత్వమసి. తత్ అది, త్వం ఇది,
అసి తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ, ఈ నేను అనేది ఆ బ్రహ్మం. అప్పుడే మనం పూర్ణత్వంలోకి వెళ్తాం మాట. అప్పుడే పూజ అనేది కంప్లీట్ అవుతుంది. పూర్ణత్వ జాయతే, ఆ పూర్ణత్వాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. కర్త ఒకటిగా ఉంటాం, ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఈశావాస్యం ఇదుహం సర్వం యత్కించత్ జగత్యాం జగత్. ఇది అనుభవపూర్వకంగా మనం ఏ రోజైతే సాధనాపరంగా చేస్తామో అప్పుడు మనం పౌర్ణమి, కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా సాధనాపరంగా ఊర్ధ్వగతిలో వెళ్తూ ఆ ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే పైన, వాసం అంటే ఇక్కడ ఉండటం, స్టే. ఆ ఉపవాసం, ఆ ఉపయోగం, ఆ ఉపనిషత్తు, ఆ ఈశ్వర తత్వం. అందుకే భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి బ్రాహ్మయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. మనం అప్పటి వరకు మాయలో చిక్కుంటాం, అన్కాన్షియస్ అయిపోతాం, జాగృతి అవస్థలోకి వెళ్ళాం, ఆ తుర్యంలోకి వెళ్ళాం, కేవలం కళలో ఉంటాం. మనం ఉంటున్నామనేది కూడా ఈ కళా ప్రపంచం, నిద్ర ప్రపంచం అన్ని కళలో భాగాలే. అప్పటి వరకు ఆ పూర్ణత్వం మనం తీసుకున్నంత వరకు మనం ఈ కార్తీక పౌర్ణమి అనేది అనుభవపూర్వకంగా తెలియదు. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. వెరీ నైస్. Thank you very much. She has asked a very good question on this great day. సాధన పరంగా వెళ్ళండి, ఇవన్నీ చేసుకోండి, మంచిదే, అన్నీ చేసుకోండి, పూజలు చేసుకోండి, నోములు చేసుకోండి, అన్నీ చేసుకోండి, కానీ అసలు విషయం మాత్రం మరవద్దు. సాధన కూడా చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.